హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. బిగ్ బాస్ లో నిన్న మొన్న 2 ఎలిమినేషన్లు అయితే అయ్యాయన్నమాట. ఒకటి గౌరవ్, ఒకటి నిఖిల్ నాయర్. యాక్చువల్లీ వీళ్ళిద్దరిని తీసే బదులు ఆ సంజనాన్ని తీసేసింటే బాగుంటుంది అనిపించింది. అసలు ఎందుకు ఆమె అక్కడ దాంట్లో ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు మీకేమనిపిస్తుందో నాకు కమెంట్స్ లో తెలియజేయండి. సంజన బిగ్ బాస్ హౌస్ లో ఉండడం కరెక్టేనా అని. ఇప్పుడు రాను ఇంకా ఉండేది మనకు ఒక 30 రోజులు మాత్రమే ఉంది బిగ్ బాస్ లో. ఇంక ఈ 30 రోజుల్లో వీళ్ళు ఇంకా చాలా టఫ్ అయిపోతుంది, ఆడడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడే ఆమె మొన్న కూడా టాస్క్ లో అదే మాదిరినే ఆ బాల్స్ బుట్టలో వేసే టాస్క్లు అయితే ఆడకుండానే పక్కనే నిలబడుకునింది. ఇది అడిగితే నా స్ట్రాటజీ అని చెప్పింది. ఇంక ఇట్లంతా ఉండేటప్పుడు ఆమెను పెట్టుకొని ఏం చేసేదానికి? అసలు వీళ్ళు బాగా హుషారుగా ఆడే వాళ్ళిద్దరిని బయట పంపించేశారు. మనకు దీంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయిన 6 మంది బయటకు వెళ్ళిపోయారు. ఓల్డ్ వాళ్ళే ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళందరూ చిన్న వయసు వాళ్ళు, చాలా వరకు కష్టపడగలరు. ఆటలో వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు చూపించుకోగలరు. ఫ్యూచర్ లో వాళ్ళకి అది ఉపయోగపడుతుంది కూడా. సంజనాకి ఏ విధంగా ఉపయోగపడుతుంది బిగ్ బాస్ హౌస్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ సినిమాల్లో తీసుకుంటారంటే ఇంకా ఆమె అసలు తీసుకోరు అనేది నమ్మకం లేని విషయం. అలాంటప్పుడు ఆమెకు ఏ విధంగానూ ఇది ఉపయోగపడేది కాదనమాట బిగ్ బాస్. అదే ఏం వలన ఎవరైనా పిల్లలు వేరే వాళ్ళు, ఇప్పుడు మనకు నిఖిల్ నాయర్ కానీ, లేదంటే గౌరవ్ కానీ, లేకపోతే శ్రీజ కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా అయితే కనుక వాళ్ళ ఫ్యూచర్కి అది బిగ్ బాస్ హౌస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. వీళ్ళు ఎందుకు ఇట్లా ఈ సంజనాన్ని పెట్టుకొని ఇంకా ఆడిస్తున్నారు అనేది నాకైతే అర్థం కావడం లేదు. ఈ బిగ్ బాస్ వాళ్ళ ప్లాన్ ఏందనేది మనకు అర్థం కావట్లేదు అనమాట. నాకైతే ఆమె సంజన ఉండడం ఏ విధంగానూ నాకు నచ్చలేదండి. మీకేమనిపించిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. యాక్చువల్గా గౌరవ్, నిఖిల్ నాయర్ ఇద్దరు బాగా ఆడేవాళ్ళు. వాళ్ళకి అంత పొటెన్షియల్ ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఇద్దరు చిన్న వయసు వాళ్ళు, కొంచెం కింద పడి ఏదైనా ఆడాలి చేయాలన్నా, ఎగిరేదానికి, దూకేదానికి, పట్టుకునేదానికి, ప్రతి ఒక్కదానికి వాళ్ళు డేర్ చేసి దిగి ఆడగలిగే శక్తి ఉండేవాళ్ళు అనమాట. అలాంటి చోట ఈమెని ఎందుకు ఇంకా రన్ చేస్తున్నారని అయితే అర్థం కావడం లేదు. మీరు చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది అనేది నాకు చెప్పండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.